Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ లైవ్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది? డిజిటల్ యుగంలో పిల్లల మీద ఒత్తిడి లేకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అదేవిధంగా ముఖ్యంగా ఇవాల్టి ఈ స్పెషల్ లైవ్లో మన టాపిక్ వచ్చేసి ఇంటర్న్షిప్. తరగతి గదిలో లేదా కాలేజ్ లైఫ్ స్టైల్లో చూసుకుంటే కనుక వాళ్ళు నేర్చుకున్నటువంటి చదువు ఏదైతే ఉంటుందో కెరీర్లో అంటే కెరీర్కి సంబంధించి రేపు పొద్దున వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా నేర్చుకుంటున్నారు, చదివిందంతా అక్కడ ప్రాక్టికల్ వాళ్ళు ఎలా ప్రాక్టికల్గా ఎక్స్పోజ్ చేస్తారు ఆ ఉద్యోగంలో. అంటే దానికి కావాల్సింది ఏంటంటే చదివిన చదివే కేవలం సరిపోతుందా? ఇంటర్న్షిప్ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది, అసలు ఇంటర్న్షిప్ అనేది ఆ స్టూడెంట్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు డాక్టర్ వెంకట్ ఇక్కుర్తి గారు. 3 దశాబ్దాలకు పైగా ఔషధాల తయారీ, పరిశోధనలు, వాటి ప్రయోగాల్లో అపారమైన అనుభవం, అదేవిధంగా ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాలు ముఖ్యంగా 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంజనీరింగ్ సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి అనేక మందికి కూడా మార్గదర్శకం చేసినటువంటి వ్యక్తి. సో వెంకట్ ఇక్కుర్తి గారు జాయిన్ అయ్యారు. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుతున్నాం. అది విద్యార్థుల భవిష్యత్కి గేమ్ చేంజర్ అని ఎలా అనుకోవాలి? డెఫినెట్గా ఇంటర్న్షిప్ అనేటువంటిది ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ఏ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుందంటే మనము రియల్గా మాట్లాడుకునేటట్టయితే వీళ్ళకి థియరీ చదువుతున్నారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. ఇవాళ కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయి, వాళ్ళు ఇచ్చేటువంటి శాలరీస్కి డే 1 ఇట్ సెల్ఫ్ వాళ్ళు పనిచేయాలి అనుకుంటున్నారు. డే 1 ఇట్ సెల్ఫ్ అంటే మొట్టమొదటి రోజు నుంచి వాళ్ళు ప్రొడక్టివ్ అనేటువంటి పదాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కాబట్టి ఈ పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళు డిగ్రీతో పాటు ఏదైనా ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ రావాలి. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తేనే వాళ్ళకి కార్పొరేట్ కల్చర్ అలవాటు అవుతుంది, కార్పొరేట్ వాల్యూస్ అలవాటు అవుతాయి, కార్పొరేట్ లైక్ ఎలా మనం బిహేవ్ చేయాలి అనేటువంటిది వాళ్ళకి అలవాటు అవుతుంది. అది అలవాటు అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా కార్పొరేట్లోకి వెళ్ళాలి. కార్పొరేట్లోకి ఒక స్టూడెంట్ కార్పొరేట్లోకి వెళ్ళటానికి వచ్చే అవకాశం ఏంటంటే ఇంటర్న్షిప్ ఏం చేస్తుందంటే ఆ గ్యాప్ అనేది మినిమైజ్ చేస్తుంది అనమాట యాక్చువల్గా. అలా రైట్ వెంకట్ గారు మాట్లాడదాం. అంటే ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ స్క్రీన్ చూస్తూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులకి రకరకాల సందేహాలు ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత లేదా కాలేజ్ చివరి దశలో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ ఉంది వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్కి దీనిపై అవగాహన ఉంటుంది, ఉండదు. సో ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై ఉన్న నెంబర్స్కి కాల్ చేసి వెంకట్ ఇక్కుర్తి గారితో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. వెంకట్ ఇక్కుర్తి గారు, తరగతి గదిలో నేర్చుకున్న దానికి కంపెనీస్కి ఉన్నటువంటి అవసరాలను బేస్ చేసుకుని ఇందాక గ్యాప్ని ఫిల్ చేసేటువంటి ఉంటుందన్నారు. ఆ గ్యాప్ ఫిల్లింగ్ అది ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి? అంటే ఇంటర్న్షిప్ ఏంటంటేనండి, ఇంటర్న్షిప్ వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు కార్పొరేట్లో ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేయడం బిగించేస్తారు. రెండవది కార్పొరేట్లకి తగ్గట్టుగా వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లారిటీ, వాళ్ళకి అసలు మన కెరీర్లో ఏం చేయాలనుకుంటున్నాము ఏమిటి అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది ఒకటి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ 3 వాళ్ళకి వచ్చేసాయో వాళ్ళ రెజ్యూమే స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రెజ్యూమే. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఇండస్ట్రీలోకి వెళ్తున్నామో ఇండస్ట్రీలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వేరే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, నెట్వర్కింగ్, మెంటర్షిప్, ఆల్ దీస్ థింగ్స్ వచ్చేస్తాయి. కొంత సర్టిఫికేషన్స్ కూడా డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవన్నీ రావాలి అంటే ఏంటంటే కార్పొరేట్లోకి వెళ్ళాలి. కార్పొరేట్లో వెళ్ళినప్పుడే మనకి ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతుంది, కొంచెం వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏమనుకుంటున్నారు, మా పిల్లవాడు జాబ్ చేయాలి అని. అఫ్కోర్స్ ఒక పేరెంట్ కాదు, అందరూ 99% ఆఫ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేయాలి డిగ్రీ అయిపోగానే అనుకుంటారు. డిగ్రీ అయిపోగానే ఉద్యోగము, ఇప్పుడు మీకు నాస్కామ్ రిపోర్ట్ తీసుకున్నారనుకోండి, నాస్కామ్ రిపోర్ట్ తీసుకుంటే ఏమవుతుంది, నాస్కామ్ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్తారు, 10 to 15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని చెప్తారు. 10 to 15 మరి రిమైనింగ్ 80% పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి పాపం. సో కాబట్టి ఏమిటంటే వీళ్ళందరూ ఎందుకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేకపోవటం. అంటే థియరీ చదువుకొని మనం ఎగ్జామినేషన్ రాసి జస్ట్ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు
పోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టెక్నాలజీ, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఏదైనా సరే ఆ రోజులు పోయాయి అనమాట. యాక్చువల్గా కంపల్సరీగా వీళ్ళు ఏంటంటే ఇంటర్న్షిప్లోకి అడుగు పెడితేనే వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది అలా. రైట్. అంటే కాలేజ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఇంటర్న్షిప్లను వెళ్తూ ఉంటారు, వెళ్ళని వాళ్ళ పరిస్థితి, అంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా చెప్తారా సార్? కాలేజీలో ఇంటర్న్షిప్ తీసుకున్న వాళ్ళు, ఇంటర్న్షిప్ తీసుకొని వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, ఇంటర్న్షిప్ మంచిగా ఇంటర్న్షిప్ చేశారు అంటే 90%, 90 అనకపోయినా 80% వాళ్ళు ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేశారో అక్కడే కంపెనీలో అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే అక్కడే జాబ్ తెచ్చుకోవచ్చు. ఇంటర్న్షిప్ చేయనటువంటి వాళ్ళు ఏంటి, వాళ్ళకి అసలు కార్పొరేట్లో ఎట్లా మనం బిహేవ్ చేయాలో తెలియట్లేదు కదా వాళ్ళకి. జస్ట్ లైక్ యాజ్ కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీలో చదువుకుంటున్నారు, కాలేజీ నుంచి వచ్చేస్తున్నారు. కాబట్టి 100% ఇప్పుడు అందుకనే మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 2 ఇంటర్న్షిప్స్ కంపల్సరీగా చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్ వల్ల ఏమవుతుందంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఒక కార్పొరేట్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి. అది చాలా మంచి నిర్ణయం అనమాట. కాకపోతే ఎంతవరకు వీళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు అనేటువంటి దాని మీదే క్వశ్చన్ వస్తుంది. అంటే ఇంటర్న్షిప్ అనగానే ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ఏదో సబ్మిట్ చేసేసాము, అప్లోడ్ చేసేసాము అనుకుంటే కుదరదండి. వాళ్ళు ఖచ్చితంగా కార్పొరేట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అవ్వటం అంటే ఏంటి, జస్ట్ ఇంటర్న్షిప్ జనరల్గా ఏంటంటే మేక్ రియల్ కంట్రిబ్యూషన్, కంపెనీలో వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి, జస్ట్ అబ్జర్వ్ చేయటం కాదు. అలా ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ని పని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా చేసినప్పుడు 100% అండి, 100%. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఇంటర్న్షిప్గా మన ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని, అంటే బ్యాచిలర్స్ అయిపోయిన క్యాండిడేట్స్ని తీసుకుంటారు. అన్ని కంపెనీలు, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ తీసుకుంటారు. ఆ తీసుకుని అక్కడ పనిచేసినటువంటి వాళ్ళలో డెఫినెట్గా 70% ఆ కంపెనీలో అబ్జర్వ్ అయిపోతారు వాళ్ళు. 70% అండి, ఇంకా ఎక్కువే కూడా అబ్జర్వ్ అవుతారు. సో ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద కంపెనీలో ఇంటర్న్షిప్ చేయటం వల్ల అది వచ్చేటువంటి చాలా బిగ్ అడ్వాంటేజ్. రైట్ వెంకట్ గారు, చాలా మనం చూస్తుంటాం కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చాలా కంపెనీలు వచ్చి ఎఫిషియెంట్గా వర్క్ చేసే వాళ్ళ కోసం ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటూ వస్తూ ఉంటారు. అలాంటి వాటి వల్ల బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పే చేయకుండా కూడా కొంతమంది తీసుకువెళ్తూ ఉంటారు. సో మరి అలా పే చేయని ఇంటర్న్షిప్ వల్ల ఏమైనా వాళ్ళ స్టూడెంట్ లైఫ్కి, వాళ్ళ కెరీర్లో బెనిఫిట్ ఉంటుందా ఖచ్చితంగా? అంటే ఇక్కడ ఇంటర్న్షిప్ 2 రకాలు ఉంటాయి. ఇంటర్న్షిప్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. ఒకటి పెయిడ్ ఇంటర్న్షిప్, రెండవది అన్పెయిడ్ ఇంటర్న్షిప్. పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే ఈ పెద్ద కంపెనీ, ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీలు వాళ్ళు ఇంటర్న్షిప్ పే చేస్తాయి, నెలకి ఎంతో కొంత పే చేస్తాయి. సో అది రావడం కొంచెం కష్టం. ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, వీళ్ళు రోజు పని చేయాలి అనే కాన్సెప్ట్లో పట్టుకొస్తారు. అది వస్తే మంచిదే. ఈ పెద్ద కంపెనీల్లో పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చిందంటే చాలా బాగుంటుంది. అందరికీ రాదు కదా, రానప్పుడు ఏం చేస్తారు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్కి వెళ్తారు. లేకపోతే వీళ్ళు స్టూడెంట్స్ డబ్బులు కట్టి ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఇంటర్న్షిప్కి వెళ్ళడం ఏం డిఫరెన్స్ ఏం లేదండి. వీళ్ళు అందరూ కూడా ఒకే పని చేస్తారు, ఒకే ప్రాజెక్ట్లో పనిచేస్తారు. ఆ కంపెనీ యొక్క స్టేటస్ని బట్టి, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ వాళ్ళ ప్రాజెక్ట్స్ని పట్టుకొని మనం డబ్బులు పే చేసి ఇంటర్న్షిప్ తీసుకుందామా లేకపోతే చేసుకుందామా అనే ఆలోచనే. కానీ ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు మాత్రం 100% అది ఆల్వేస్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా. ఎందుకంటే 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి అనుకోండి, వీళ్ళు లైక్ 8:55కే వెళ్ళిపోతారు. ఫింగర్ ప్రింట్స్ లేకపోతే స్కాన్ చేస్తారు సంథింగ్, అలా ఒక సిస్టమేటిక్ అలవాటు అవుతుంది. అది ఒకటి. కార్పొరేట్ కల్చర్ అలవాటు అవుతుంది. కార్పొరేట్లో మనం ఎలా బిహేవ్ చేయాలో అలవాటు అవుతుంది. వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారా, పే చేయట్లేదా, మనం ఎదురు డబ్బులు పే చేస్తున్నాం అనేది పక్కన పెట్టేయండి. కార్పొరేట్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అనేటువంటిది ఒక్కటే ప్రస్తుతం అనేటువంటిది. రెండోది ఏమవుతుందంటే, జాబ్ వచ్చేసిందండి, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ని రిటైన్ చేసుకోవాలి, అంటే నిలబెట్టుకోవాలి. అదొక పెద్ద సమస్య అనమాట. ఇప్పుడు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్కిల్స్ని మనము గ్రాప్ చేయాలంటే మెంటర్ ఉండాలి. హూ ఈస్ ద మెంటర్? యువర్ ప్రాజెక్ట్ లీడ్ ఈస్ ద మెంటర్. ప్రాజెక్ట్ మేనేజర్ ఈస్ ద మెంటర్. హీ ఈస్ గోయింగ్ టు గివ్ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ చేయడానికి ఏ స్కిల్స్ కావాల్సి వస్తాయో ఆ స్కిల్స్ అన్నిటి మీద మనం పనిచేస్తాం అనమాట. రైట్. అదేవిధంగా మనం కంపెనీస్ కోసం మాట్లాడాం, కంపెనీస్ వస్తారు ఇలాని. అలాంటి కంపెనీస్ ఎందుకు ఈ ఇంటర్న్షిప్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి, దానివల్ల ఏంటి కంపెనీస్కి లాభం అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? ఓకే, కంపెనీస్కి ఎందుకు లాభం అంటే, ఇవాళ కంపెనీస్ అందరూ కూడా మంచి క్వాలిటీ స్టూడెంట్స్, క్వాలిటీ పీపుల్స్. క్వాలిటీ అంటే సబ్జెక్ట్ కాదండి, దే ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్.
ఓకే. రాదు అనకూడదు. నాకు అవకాశం దొరకలేదు, గివ్ మీ ద ఆపర్చునిటీ, నేను వర్క్ చేస్తాను అని చెప్పాలి. అది ఫస్ట్ థింగ్ ఇస్. అంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇవాళ డైనమిక్ పీపుల్ తీసుకుంటుంది. అంటే దే ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్. ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, ఇప్పుడు మీరు నేర్చుకోవాలి, అందుకని చెప్పేసి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ప్రపంచంలో హ్యూమన్ సర్వీసెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎసెట్ అండి, బిగ్గెస్ట్ ఎసెట్. ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు, లేకపోతే కెనడా వెళ్ళి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? అమెరికా వచ్చి బ్యాచిలర్స్ చేసినటువంటి వాళ్ళలో ఆల్మోస్ట్ 95% పీపుల్ అమెరికాలో సెటిల్ అయిపోయారు కదా. ఎందుకు సెటిల్ అయిపోయారు అంటే కారణం ఏంటంటే కల్చర్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఈ అమెరికాలో ఒక సంవత్సరం పాటు ఉన్న తర్వాత పీపుల్ యొక్క కల్చర్ మారిపోతుంది, యాటిట్యూడ్ మారిపోతుంది. అదేవిధంగా మనం కార్పొరేట్లోకి వెళ్ళామనుకోండి, కార్పొరేట్లో కూడా అలానే ఉంటుంది. కార్పొరేట్ ఎప్పుడు కూడా రిజల్ట్స్నే చూస్తుంది. రిజల్ట్స్ అంటే నాకు రిజల్ట్ కావాలి, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే చూస్తుంది. సో అలాంటి రిజల్ట్ వచ్చేటువంటి ఎన్విరాన్మెంట్లో మనం పనిచేస్తున్నాము అనుకోండి, పనిచేస్తున్నప్పుడు మన యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఇంటర్న్షిప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని కంపెనీలు అండి ఇంటర్న్షిప్ చేసి ఒక ప్రాజెక్ట్ చేసిన పిల్లవాడిని ఖచ్చితంగా ఈస్ వన్ స్టెప్ అహెడ్ కంపేర్ టు అదర్ పీపుల్. మిగతా వాళ్ళు డబ్బులు పే చేశారా, పెయిడా పక్కన పెట్టేద్దాం. బట్ ఈ ఇంటర్న్షిప్ చేయటం వల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, మనం చూస్తూ ఉంటాం చాలామంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా మెరిట్ ఉంటారు, బాగా చదువుతారు, బట్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి, పెద్ద కంపెనీస్కి వెళ్ళాలంటే కొంచెం ఫియర్ ఉంటుంది వాళ్ళల్లో. అలాంటి వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఎలా యూజ్ అవుతుందని చెప్తారు సార్? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. దే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఎకడమిక్ స్కిల్స్, ఐ మీన్ ఎడ్యుకేషనల్ స్కిల్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అది ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఏమవుతుంది, వాళ్ళు వర్క్ చేశారు అనుకోండి, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో వర్క్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. ప్లస్ రెండవది, దే ఆర్ ఆల్ డీలింగ్ విత్ ప్రొఫెషనల్స్తో డీల్ చేయటం వేరు, ఇంట్లో ఉన్నటువంటి రిలేటివ్స్తోనో పేరెంట్స్తో డీల్ చేయటం వేరు. వాళ్ళు ఎంతప్పటికీ ఏం చేస్తున్నారు, ఇవాళ ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని తీసుకుందాం అనుకోండి, వాళ్ళకి ఒక ఇన్నర్ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ ఇన్నర్ సర్కిల్లో ఏంటి, వాళ్ళ 2-3 ఫ్రెండ్స్, 2-3 ప్రొఫెసర్స్, లేకపోతే వాళ్ళ ఫాదరు, రిలేటివ్స్, అంటే ఇదే సర్కిల్ వాళ్ళకి. రేపు కార్పొరేట్లోకి వెళ్తే ఇది కాదు కదా సర్కిల్, కార్పొరేట్ ఈజ్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడైతే ఈ ఇంటర్న్షిప్ చేయటం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, చాలా బిల్డ్ అవుతుంది కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందో ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటర్వ్యూని చాలా చక్కగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అంటే టఫ్ సిచ్యువేషన్స్ని వాళ్ళు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారు. రైట్ సార్, కాల్ ఉన్నారు తీసుకుందాం. మొయినుద్దీన్ ఫ్రమ్ సంగారెడ్డి. మొయినుద్దీన్ చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? సార్ నమస్తే. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్ మా పాప బీటెక్ సిఎస్సి తోటి కంప్లీట్ చేసింది సార్. ఓకే. ఐసీఎస్ నంబర్ టెస్ట్ పెడతారు కదా వాళ్ళు, 10 మార్కులు ఉంటుంది పేపరు, అవుట్ ఆఫ్ పోవడానికి ఎంఎస్ చేయడానికి ఏదైతే ఎగ్జామ్ పెడతారో అందులో 10కు 7 మార్కులు వచ్చింది సార్. చెప్పండి సార్. 10 మార్క్స్ వచ్చింది. అమెరికా పోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎంఎస్ చేయడానికి. అక్కడ పోయినాక ఇంటర్న్షిప్ దొరుకుతాయా, లేకపోతే అక్కడ ఉన్న హాస్టల్ పరిస్థితి ఏంది? ఇప్పుడు ట్రంప్ది కొంచెం గొడవ అవుతుంది కాబట్టి ఇప్పుడు పోవద్దా అని చెప్పేసి సార్ మేము అనుకుంటున్నాం. మీ కాల్ మీ టీవీ చూసి మళ్ళీ మాకు ఐడియా వచ్చింది సార్. ఓకే, ఒకటండి, అమెరికా వెళ్ళొద్దు అని మాత్రం నేను పొరపాటును కూడా చెప్పను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇస్. రెండోది, ట్రంపా లేకపోతే ఇంకో జో బైడెనా లేకపోతే ఇంకోళ్ళ పక్కన పెట్టేసాయండి, అది ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అమెరికా వెళ్ళటానికి ఒక 40 లక్షల రూపాయలు మీ ఫాదర్ కానీ, అదే అమ్మాయి మీరు కానీ, మీ మదర్ కానీ, మీ వైఫ్ కానీ, బ్యాంకర్ కానీ అప్పిస్తారు. ఈ 40 లక్షల రూపాయలు ఆ అమ్మాయి ఎలా తిరిగి కడుతుంది అనేటువంటిది ఒక క్వశ్చన్. రెండవది, అమెరికా వెళ్ళేసేసి ఉద్యోగం చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి? ఎందుకంటే అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు అందరూ కూడా అమెరికాలో సెటిల్ అయిపోవాలి, అమెరికాలో మనకి సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతోనే వెళ్తారు. కానీ 2 సంవత్సరాలు అయిపోగానే తిరిగి వెనక్కి వచ్చేస్తాం అనేటువంటి వాళ్ళు 1000 మందిలో 2 ఉంటారు మ్యాక్సిమం, అది కూడా చెప్తున్నాను. సో కాబట్టి మీ అమ్మాయి అమెరికా వెళ్ళేది 99.9% అక్కడ సెటిల్ అవటం కోసమే. ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం రూల్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో రూల్స్, ఇక్కడ ట్రంప్ ఏమి
ఏమీ చేయలేదండి. ఫ్రాంక్గా మీరు అందరూ అనుకుంటారేమో ట్రంప్ ఏమీ చేయలేదు. రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే క్యాంపస్లో 20 గంటల పాటు స్టూడెంట్ అఫీషియల్గా పనిచేసుకోవచ్చు. బయటికి వెళ్ళిపోయి బేబీ సిట్టింగులు, గ్యాస్ స్టేషన్లు అక్కడ ఇక్కడ పని చేయకూడదు. అది ఇల్లీగల్ అనమాట యాక్చువల్గా. సో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సో కాబట్టి ఈ అమ్మాయికి అక్కడ క్యాంపస్లో దొరికింది అనుకోండి, అంటే ఇంటర్న్షిప్ లేకపోతే ల్యాబ్ అసిస్టెంట్ ఏదో దొరికింది అనుకోండి, హ్యాపీ, ఇబ్బంది ఏమీ లేదు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ప్లస్ ఆ అమ్మాయి స్కిల్స్ ఏంటి, వెళ్ళిన రోజు నుంచి 2 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి బాగా కష్టపడి చదివితే అంటే సబ్జెక్ట్ నేర్చుకుని చేయగలిగితే దట్ ఈస్ మచ్ మోర్ బెటర్ అనమాట యాక్చువల్గా. అలా చేయగలిగితే మాత్రం అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి, 100%. సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. మన దగ్గర స్కిల్స్ ఉంటే ప్రపంచంలో మన ఎవరూ ఆపలేరు. మన దగ్గర స్కిల్ లేకపోతే ప్రపంచంలో మన ఎవరు హెల్ప్ చేయలేరు. సో కాబట్టి మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు. నిజంగా అమెరికా పంపించాలనుకుంటే ఆ అమ్మాయి చేతే జిఆర్ఈ రాయించండి, ఆ అమ్మాయి చేతే టోఫెల్ రాయించండి. అంతేగాని డబ్బులు ఇచ్చి వేరే చేత రాయించడం అలాంటి పిచ్చి పనులు దయచేసి చేయొద్దు. చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే తప్పులు మనం చేస్తున్నాం, వాళ్ళు చేయట్లేదు. అదే రైట్. వెంకట్ గారు, మరో ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ దానికి సంబంధించి మాట్లాడాం కాబట్టి ఆ రిలేటెడ్ క్వశ్చన్ అడగబోయే ముందు ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందామండి. కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. రైట్, కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ హైదరాబాద్ సార్. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి అడగండి సార్. అదే ఇప్పుడు బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇప్పుడు చేసుకోవచ్చా సార్? థర్డ్ ఇయర్ ఈసారి అయిపోయింది. ఓకే, ఇంటర్న్షిప్ అనేటువంటిది ఏమవుతుందంటే మనం కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళాలి అనుకుంటున్నామండి. ఈ ఇంటర్న్షిప్ కూడా ఆన్లైన్లో చేస్తే ఉపయోగం ఏముంది చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సిస్టమేటిక్గా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళి చక్కగా మాట్లాడుతూ రిక్వైర్మెంట్స్ తీసుకొని అవన్నీ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఫర్ ఇంటర్న్షిప్. సో అలా కాకుండా ఈ ఇంటర్న్షిప్ని కూడా మనము లైక్ ఆన్లైన్లో చేస్తాము, హైబ్రిడ్లో చేస్తాము, 2-3 కలిసి చేస్తామంటే అవదండి. ప్లస్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. అంటే ఎవరైతే మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారో రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. సో కాబట్టి ఇంటర్న్షిప్ అనేటువంటిది అంటే ఈ కాలేజీలు కూడా ఏం చేస్తాయంటే 4th ఇయర్లో ఐ థింక్ 4-2లో అనుకుంటాను 6 months ఇంటర్న్షిప్ ఉంది. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని యూనివర్సిటీస్ కంపల్సరీ చేశాయి. కాకపోతే వీళ్ళు కాలేజీ నుంచి బయటికి వెళ్ళరు, అక్కడే కాలేజీలో ఏదో ఇంటర్న్షిప్ చేస్తారు, ఏదో చేసి సర్టిఫికెట్స్ పెట్టేస్తారు, అది సంథింగ్ సరిపోతుంది. సో కాబట్టి అలా కాదండి, కార్పొరేట్లోకి వెళ్ళండి. మీరు ఇంటర్న్షిప్ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ తీసుకోండి. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ ఏరియాలో ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి ఇప్పుడు డేటా సైన్స్ అనుకోండి, మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, పర్వాలేదు. ఫార్మస్యూటికల్ మాకున్న ఎక్స్పీరియన్స్. అదే ఒక సివిల్ ఉందనుకోండి, నా దగ్గరకు వస్తే నేను చెప్తాను నాకేం తెలియదు బాబు, ఐఎమ్ నాట్ ఇన్ దట్ ఏరియా అని చెప్తాను. సో కాబట్టి రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్గా ఇంటర్న్షిప్ ఇస్ లైక్ ఏ గేమ్ చేంజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ మార్చేస్తుంది 100%. రైట్, వెంకట్ గారు, మనం ఇందాక మనీ కట్టి మేనేజ్ చేస్తే ఇట్లా అని మాట్లాడుకున్నాం. ఫేక్ ఇంటర్న్షిప్స్ కూడా చూస్తున్నాం ఎస్పెషల్లీ ఇండియాలో. అండ్ అదేవిధంగా అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళు రేపొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మరీ ముఖ్యంగా కొన్ని కంపెనీస్ ఇంటర్న్షిప్స్కి కూడా అలో చేయరు. వాళ్ళు చేయాలనుకున్న స్టూడెంట్స్ కొన్ని వేరే స్టేట్స్ వెళ్ళినా, ఇండియాలో ఉన్న వేరే స్టేట్స్ వెళ్ళినా అలో చేయరు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి? ఫేక్ అనే పదము అది ఒకటండి. పిల్లలకి నేను చెప్తున్నాను కదా, యాటిట్యూడ్, ఎథిక్స్, వాల్యూస్, ఈ 3 ఇంపార్టెంట్. ఒకప్పుడు ఇండియా ఈజ్ ద 2nd లార్జెస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ అమెరికా అనుకోండి, సెకండ్. ఇవాళ మనం ఆ స్థితిలో ఉన్నామా? డౌటే పరిస్థితి. ఇక్కడ ఏమైపోయిందంటే పిల్లలకి తెలుసండి ఫేక్గా చేస్తున్నాము, ఇది తప్పేనని తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోను లేకపోతే ఇంకోటో వెతుక్కుంటున్నారు. వాళ్ళని పట్టుకున్నారు అనుకోండి, ఎంత సమస్య అంటే మనం ఎవరూ ఊహించలేం అంత సమస్య. ఎందుకంటే వాళ్ళ వీసా బ్యాన్ చేస్తారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐ థింక్ యూకే అనుకుంటాను, ఈ 5 దేశాలు క్రిమినల్ డేటాబేస్ని షేర్ చేసుకుంటాయి. షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఒక చోట ఇక్కడ ప్రాబ్లం అయింది అంటే ఈ 5 దేశాల్లో వాళ్ళకి వీసా రాదు, వాళ్ళు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది.
సో కాబట్టి ఏమిటంటే ఈ ఫేక్ అనే పదాన్ని వాళ్ళు వదిలేయండి. మీకు ఫేస్బుక్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ నాకు తెలిసి నేను చూపిస్తాను కావాలంటే, మీకు డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తాము ఒరిజినల్ డేటాబేస్తో అని చెప్పేసి ఇస్తారు. ఏమంటే డిగ్రీ సర్టిఫికెట్లు ఒరిజినల్ డేటాబేస్లో ఫేక్ సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తారు అసలు? వాళ్ళు ఎందుకు ఇస్తారు? యూనివర్సిటీలో చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, యూనివర్సిటీ వాల్యుయేషన్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ చేయకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఏదో ఒక దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని వెళితే ఖచ్చితంగా రేపు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నిన్ననే ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను. వాళ్ళు ఒక 60 మందిని హైర్ చేయాలనుకున్నారు కంపెనీ వాళ్ళు. రైట్. అయితే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో ఏమైందో తెలుసా మీకు? అందరికీ ఎక్స్ట్రాడినరీ మార్క్స్ వచ్చాయి. ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టారు, అందరికీ 95% వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి చిన్న క్వశ్చన్ అడిగారు. ఏ ఒక్కరూ చెప్పలేదు. వీళ్ళు ఏం చేశారు? ఈ ఎగ్జామినేషన్ మొత్తం చాట్ జీపీటీకి వెళ్ళిపోయి క్వశ్చన్లు తీసుకొని ఆన్సర్లు తీసుకొని చేశారు. అదే జరుగుతుంది సార్ బయట. జరుగుతుంది. మాట్లాడదాం సార్. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సుధాకర్ గారు ఫ్రమ్ ఒంగోలు నుంచి. సుధాకర్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి, నేను సుధాకర్ సార్ ఫ్రమ్ ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి క్వశ్చన్ ఏంటి? సార్ బాబు ఆల్రెడీ చికాగో 4th సెమ్ లో ఉన్నారు సార్. ఓకే అండి. సార్ ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, ఎలా మూవ్ బాగా మూవ్ అవ్వగలరని పేషెంట్ కోసం కాల్ చేశాను సార్. చికాగోలో తను ఎంఎస్ 4th సెమిస్టర్ లో ఉన్నారు. అతను బ్యాచులర్స్ ఏం చేశారండి? సార్ బ్యాచులర్స్ డిగ్రీ ఏం చేశారు అతను? బీటెక్ సార్, చెన్నై. ఏ కాలేజ్ చేశారు? చెన్నై ఆర్ఎండి కాలేజీ సార్. ఓకే, చెన్నై ఆర్ఎండి కాలేజీలో బీటెక్ చేశారు. అక్కడ వెళ్ళిపోయి చికాగోలో ఎంఎస్ డిగ్రీ చేస్తున్నారు. ఎంఎస్ ఏం చేస్తున్నారు? డేటా సైన్సా, సైబర్ సెక్యూరిటీనా, ఏం చేస్తున్నారు? డేటా సైన్స్ సార్. ఓకే, డేటా సైన్స్ చేసేటప్పుడు మీరు ఆ పిల్లవాడిని ఒకే ఒక క్వశ్చన్ అడగండి, వాట్ ఈజ్ డేటా సైన్స్ అడగండి. ఓకే సార్. లేకపోతే నాకు రేపు కాల్ చేయమని చెప్పండి, ఆ నెంబర్స్ ఉన్నాయి కదా, నాకు కాల్ చేయమని చెప్పండి. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్ ఫర్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. ఆ డేటా సైన్స్ అనే పదం తెలియకుండా డేటా సైన్స్ చేయటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అది ఫస్ట్ థింగ్. రెండవది, ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ లో ఉన్నారు కాబట్టి దట్ షుడ్ బి అడ్వాంటేజ్. హీ నీడ్ టు షార్పెన్ హిజ్ స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ హీ నీడ్ టు గెట్ సమ్ సర్టిఫికేషన్స్. ఆఫ్టర్ దట్ ఓపీటీ వచ్చేస్తుంది. ఓపీటీ వచ్చేసరికి మార్కెట్లోకి వెళ్ళాలి. అప్పటికి నా ఉద్దేశం 6 months మార్కెట్ పిక్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం పిక్ అయింది, పర్లేదు, జాబ్స్ బాగానే దొరుకుతున్నాయి, వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళకి వస్తున్నాయి. అది మాకు గుర్తుపెట్టుకోండి. అబ్సల్యూట్లీ ఐ థింక్ యువర్ కిడ్ ఈజ్ ఇన్ ఏ రైట్ షేప్. అబ్సల్యూట్ ఐ థింక్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ బిగ్ ప్రాబ్లం. మార్కెట్ బాగానే ఉంటుందండి. డేటా సైన్స్ ఈజ్ గుడ్ ఏరియా టు గ్రాబ్ ద ఆపర్చునిటీస్. రైట్ సార్. ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినాక ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ లేదా జాబ్ లేదు అనేటువంటి ఆన్సర్ వస్తుంది. అలాంటి వాళ్ళకి ఫైనల్గా మీ కన్క్లూజన్ ఏంటి సార్? ఇదండి, మనకు తెలుగులో సామెత ఉంటుంది, కోడి ముందా గుడ్డు ముందా అనేదో సామెత ఉంటుంది. వాడు ఉద్యోగం ఇస్తేనే కదా వీడికి ఎక్స్పీరియన్స్ వచ్చేది. వాడేమంటాడు? ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం ఇస్తాను అంటాడు. అది ఎలిమినేట్ చేయడం కోసం ఇంటర్న్షిప్ కావాలి. ఆ కాన్సెప్ట్ ని ఎలిమినేట్ చేయడం కోసం నేను కంపెనీలోకి వెళ్ళి పెయిడో అన్పెయిడో ఏదో ఒక ఇంటర్న్షిప్ చేశాను, నేను ఇది చేశాను అని చెప్తే డెఫినెట్ గా కంపెనీస్ హైర్ చేస్తాయి. స్ట్రైట్ అవే మాత్రం కంపెనీస్ హైర్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. రైట్ సార్, రైట్. వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చాలామంది కాలర్స్కి కూడా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో చూశారు కదా, ఇంటర్న్షిప్ అనేది స్కిల్డ్ వర్క్ ఫోర్స్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి వాళ్ళ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ఓన్లీ కెరీర్లో చదువుకోవడం మాత్రమే కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వర్క్లో ఉంటే కనుక వాళ్ళు కెరీర్లో ఉన్నతంగా ముందుకు వెళ్తారని వెంకట్ ఇక్కుర్తి గారు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ లైవ్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. Please subscribe our channel for more updates and interesting facts about quality education.